Hi all. So today I'm back with one more mini vlog. సో మినీ వ్లాగ్ ఎందుకన్నానంటే ఆబ్వియస్గా మనం ఫుల్ లెంత్ వీడియోస్ చేయలేము. సో బట్ టుడే ఈజ్ ఎ స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే ఈరోజు మా పేరెంట్స్ యానివర్సరీ అంటే 25th యానివర్సరీ. సో అందుకు చాలా స్పెషల్. సో ఈ 25th యానివర్సరీ రోజు అసలు నేను వాళ్ళకి ఎలా సెలబ్రేట్ చేశాను, అసలు ఏం చేశానో మీకు చెప్పే ముందు మా పేరెంట్స్కి హ్యాపీ 25th యానివర్సరీ. సో నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అసలు చాలామంది కేవ్స్కి వెళ్తారు, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్తారు, లేకపోతే ఎలాగో ఒకలా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఎందుకో ఈసారి నాకు చాలా కొత్తగా అనిపించింది. అందరూ బ్లెస్సింగ్స్ మా తల్లిదండ్రులు కలిగాయి. సో ఇలా చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే చాలా బ్లెస్డ్ అనుకోవాలి అలాంటి మంచి పేరెంట్స్కి నేను పుట్టినందుకు. చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాక చాలా చాలా వైబ్రేషన్స్ ఇంట్లో కూడా మాకు కలిగించాయి. ఇలా చాలా బాగుంది. ఇలాగా అంటే ఇలా ఎప్పుడూ తిరిగి బయటకు వెళ్ళే కంటే ఇలా ఇంట్లోనే చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఇంకా తర్వాత చక్కగా పూజ, స్వామివారి దయ వల్ల పూజ జరిగి తర్వాత పెద్ద వాళ్ళందరూ వచ్చి అమ్మ నాన్నని ఆశీర్వదిస్తే ఇంకా అంతకు మించి హ్యాపీనెస్ ఇంకేముంటుంది. వాళ్ళకి చక్కగా మంచి వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఏం కోరుకున్నా, ఇంతవరకు సాక్రిఫైసెస్ మా కోసం ఏం చేసినా అవన్నీ చక్కగా అయ్యాయి. సో ఇక ముందు కూడా అలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా మంచిగా పూజ అంతా అయిపోయింది. సో మేమంతా పూజ అయిపోయిన తర్వాత వెంటనే మాకు ఈవినింగ్ చక్కగా ప్రసాదాలు అన్నీ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మాకైతే వేదపారాయణం అయ్యింది. మీకు ముందుగా చెప్పాను కదా. సో వేదపారాయణం అయ్యింది. వేదపారాయణం అయిన తర్వాత ఇక్కడ వీళ్ళైతే 1 year నుంచి వేదం నేర్చుకుంటున్నారు. సో ఈ వేదం నేర్చుకున్నాక అంటే నాకు వీళ్ళు చూసిన తర్వాత అనిపించింది ఎలాంటిది మనం ఏదైనా న్యూ థింగ్స్ ఏమైనా నేర్చుకుంటే అది ఎలా యూటిలైజ్ చేయాలి అనేది మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి దానిపైన. సో వీళ్ళైతే వేదం నేర్చుకున్నారు అంటే 25 years యానివర్సరీ ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. సో నిజంగా చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అవుతున్నాను ఇలా నేను సెలబ్రేట్ చేసినందుకు. సో 25 years యానివర్సరీ అయితే చక్కగా ఇలా వేదపారాయణం కూడా జరిగింది. వేదపారాయణం అయిన తర్వాత కూడా చక్కగా నాకు ఆ పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్ అందరూ ఏమన్నారంటే అసలు ఆ ఒక్క వర్డ్స్కి నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. మా పిల్లలకు కూడా చెప్తానమ్మా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనేసి. అంటే ఇలా కూడా చేయొచ్చా 25 years యానివర్సరీ ఒక ఈవెంట్ ఇలా కూడా సెలబ్రేట్ చేయొచ్చు, ఇంత మంచిగా చేయొచ్చా అనేసరికి సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో తర్వాత అమ్మా నాన్నలు ఇలాగా 25 years యానివర్సరీ సందర్భంగా వాళ్ళ చేతే హారతి కూడా ఇప్పించారు. సో చాలా బాగా అయ్యింది. హారతి అంతా అయిపోయిన తర్వాత అందరూ హారతి తీసుకున్నాక ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇంకా భజన కార్యక్రమం కూడా అయింది. ఇంకా కొంతమంది అయితే పాటలు కూడా పాడారు. చాలా బాగా అయ్యింది మొత్తం అయితే. సో ఇలా మొత్తానికి ఇలా అయ్యింది. ఇంకా తర్వాత ఆంటీ వాళ్ళందరూ కలిపి ఇంకా అమ్మ వాళ్ళకి చిన్న సారీ ఇంకా అలా ఇచ్చారు. తర్వాత ఇలాగ మేము పూలదండలు కొన్నామన్నమాట. అమ్మ వాళ్ళు ఇలా చక్కగా మార్చుకోవడానికి. ఎలాగో వాళ్ళ పెళ్ళి మనం చూడము. సో అట్లీస్ట్ ఈ విధంగా అయినా వాళ్ళని చూస్తాము. సో ఇంకా అనేసి పూలదండలు మార్పించుకున్న తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే చేసాము. నేనైతే అప్పుడు చాలా నిజంగా చిన్న పిల్లల చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే అంతమంది ఉండగా మా పేరెంట్స్కి బ్లెస్సింగ్స్ దొరికిన తర్వాత ఇంకా ఇలాగా చక్కగా కేక్ కటింగ్ చేయిస్తున్నాము. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా బాగా చేశారు అని అంటే ఇంకా నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను రెస్టారెంట్స్ తీసుకొని లేకపోతే సో బయటికి ఇక్కడికి తీసుకొని మా పేరెంట్స్కి అయితే ఇంత ఆనందం కలిగి ఉండేది కాదు. అండ్ మనమే ట్రెండీగా ఉంటే ఇక్కడ వచ్చిన ఆంటీస్ అయితే మరీ ట్రెండీ. బై గాయ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.